కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటలు విని ఆ బాండ్ పేపర్ ఏదా బాండ్ పేపర్ ఏది తిరుపతి నడుగు బాండ్ పేపర్ గారు బాండ్ పేపర్ రాసింది కదా ఇక్కడ చుక్కల ఎమ్మెల్యే రాకుండా చుక్కల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే ఇగో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో గ్యారంటీ కార్డులు ఇచ్చిండు. 6 గ్యారంటీలు 100 రోజులు అని నమ్మబలికిండు. మా అక్క చెల్లెలు చెప్పాలి, మీరు దయచేసి ఒకసారి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. మీ అందరికీ నేను ఇప్పుడు బాన్స్వాడకెళ్ళి వస్తుంటే అక్కడ ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు గారు జుక్కల్లో బిచ్చుకుందలో మిమ్మల్ని అందరిని అడుగుమని చెప్పిండు. అందరికీ బ్రహ్మాండంగా 4,000 రూపాయల పెన్షన్ వచ్చింది కదా, 4,000 పెన్షన్ వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. వచ్చింది. రేవంత్ రెడ్డి వేసిండు, మీ ఎమ్మెల్యే తెచ్చిండు, మీ ఖాతాలో పడ్డది. మీరు అబద్ధం చెప్తారు. బాన్స్వాడలు అందరికి వచ్చిందట, మీకు బుచ్చుకుందలో రాలే. వచ్చిందా రాలేదా? వినబడతలేదు. వెనుకకెళ్ళి సప్పుడు లేదు. రాలేదా? మరిగా మీరు ఎంత బిచ్చుకుందో హుషారున్నారు. మీరు వచ్చినా రాలేదని చెప్తుర్రు. మరిగా మా ఆడపిల్లలు అయితే ఇప్పుడు నాకు నెలకు 2,500 కూడా రాలేదని చెప్తారు. వచ్చినా కూడా వచ్చిందా రాలేదా? వచ్చింది. 24 నెలలు అయింది. నెలకు 2,500 వచ్చింది. మీ ఖాతాలో పడ్డది. మీరందరూ లక్షాధికారులు అయిపోయారు. మాకెరికే అయినరా కాలేదా? వచ్చినాయి, పైసలు బాగా వచ్చినాయి. తర్వాత తులం బంగారం వచ్చింది. రాలేదా? నిజంగా చెప్పారు. వచ్చింది. అన్ని అబద్ధాలు. మీరు బిచ్చుకున్న మొత్తం అబద్ధాలు చెప్తారు. మీరు వచ్చినాయి. మీరు బంగారంతో నగలు చేయించుకున్నారు. మీ ఎమ్మెల్యే గారు మొత్తం తెచ్చిచ్చిండు. మాకెరికే ఇచ్చిండా లేదా? స్కూటీలు వచ్చినాయి కదా, వచ్చినాయి. అన్ని అబద్ధాలు. మీరు స్కూటీలు కూడా వచ్చినాయి. విద్యా భరోసా కార్డు రాలేదా? అది కూడా వచ్చింది. రైతు బంధు 15,000 వడ్లే పడ్డాయి. అన్ని అబద్ధాలు చెప్తారు. మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. 15,000 వడ్డాయి. తులం బంగారం వచ్చింది. స్కూటీలు వచ్చినాయి. 4,000 పెన్షన్లు వచ్చినాయి. 2,500 వచ్చినాయి. అన్ని అయిపోయినాయి కదా. అయిపోలేదా? అయిపోయిందా? అయిపోలేదా? వచ్చినాయా రాలేదా? మరి అయినా కూడా 11 తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుద్దుదామా? వాళ్ళకంటే సిగ్గులేదు. మీ ఎమ్మెల్యేకి సిగ్గులేదు, రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. మనకు లేదా? మోసం చేసినోని మళ్ళా గెలిపిద్దామా? చేయి గుర్తును గెలిపిద్దామా వద్దా? ఆ లిస్టి ఇగో మనకు 11 తారీఖు రోజు కారు గుర్తు మీద 1వ వార్డు నుంచి గైని యాదవ్, 2వ వార్డు నుంచి కొట్టి రాములు, 3వ వార్డు నుంచి నాల్చర్ శిరీష బాలు, 4వ వార్డు నుంచి బొమ్మల అనిత లక్ష్మణ్, 5వ వార్డు నుంచి కుర్కుటే శ్యామల గంగాధర్, 6వ వార్డు నుంచి హరిలాల్, 7వ వార్డు నుంచి షేక్ యూసుఫ్ దావూస్, 8వ వార్డు నుంచి పిట్ల సాయి కుమార్, 9వ వార్డు నుంచి చింతల శ్రీనివాస్, 10వ వార్డు నుంచి పోకల మౌనిక నిఖిల్, 11వ వార్డు నుంచి చంద్రకళ రాజు, 12వ వార్డు నుంచి లంకల రూపా పవన్. వీళ్ళు ఇప్పుడు నేను చదివిన 12 మంది కేసీఆర్ సార్ పంపించిండు. కారు గుర్తు మీద మీ దగ్గరికి వస్తున్నారు. మరి మీకు నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది ఏమి రాకపోతే 6 గ్యారెంటీలు ఉత్తమాటనే అయితే, నేను చెప్పింది నిజమే అయితే, మీరు చెప్పింది నిజమే అయితే, మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా 11 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తా ఉన్నా. దయచేసి చప్పట్లతో చెప్పండి కాంగ్రెస్ కు బుద్ధి. పక్కా బుద్ధి చెప్తారా? ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే. మంచిగా ఫోన్లు, అరే మీరు దండం పెడతా ఉర్రకూరి రవి, నా చెవులు వస్తున్నాయి, గొంతు పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే. నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండేనా? మరి అలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అనే నమ్మితిరి. జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అనే నమ్మితిరి. మా షిండే అసోంటి బంగారం అసోంటి మనిషిని పోగొట్టుకుంటిరి.
గాయని వాళ్ళనో తెచ్చుకుంటారు. మరి ఇలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని ఖతం చేసిరు. బంగారం అన్నారు. ఇలా బంగారం తులం ఎంత అయింది మీకేం తెలుస్తుంది రాబోయే? ఆడోళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? 1,75,000 రూపాయలు అయింది. 1,75,000. నేను అప్పుడే చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితిరి మీరు అనవసరంగా. 6 గ్యారంటీలని 6 చేతుల వైకుంఠం చూపెడితే నమ్మితిమి, మోసపోతిమి. ఇలా ఏ దిక్కు లేకుండా అయితిమి. అడగకుండానే అన్నం పెట్టిన కేసీఆర్ ను ఓడగొట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి అనే లంగం తెచ్చుకున్నాం. ఇక ఆయన ఎట్లున్నాడో మీరు చూస్తున్నారు. మీరు అడిగిర్రు అనుకో, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు, అంటే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే ఇంకా షిండేనే, మీ ఎమ్మెల్యే గారు చెప్పిండు ఇప్పుడే పైన రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఈయన గట్లే ఉన్నాడని. ఇక రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినాం అనుకో, ఏమాయిరాబాయ్ రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లాగుల తొండల రెడ్డి. ఆయనకు అదేం పిచ్చి, ఈ తొండలిడుసుడు ఎక్కడిదిరా ఆయన నాకు తెలియక అడుగుతా. ఇదివరకు ఏమైనా తొండలు పడుతున్నాయో నాకు తెలియదు కానీ లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. అరే మా ఆడపిల్లలకు మాట ఇస్తేవి కదా, సోనియా గాంధీ మీద ఒట్టంటివి, సోనియా గాంధీ తోడంటివి, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా అంటివి కదరా నాయన, గెలవంగానే ఇస్తా అంటివి 2,500. ఏవిరా అయ్యా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. అరే బతుకమ్మ చీర బంద్ చేసిండు. బతుకమ్మ చీర వస్తుందా చెల్లె? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? కేసీఆర్ కిట్టు వస్తుందా? రైతు బంధు వస్తుందా? ఏదన్నా వచ్చిందా? ఉన్నది పోయింది తప్ప ఏమన్నా వచ్చిందా కొత్తది? తులం బంగారం అన్నాడు, అది లేదు. 2,500 అన్నాడు, అది లేదు. 4,000 పింఛన్ అన్నాడు, అది లేదు. మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు. మనం ఆ రోజు నిజాం సాగర్ మండలం మొత్తం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కేసీఆర్ గారు 10 లక్షలు వేసిండా లేదా? మరి వీడు 12 లక్షలు ఎత్తా అన్నాడు. నువ్వు 10 లక్షలు ఎత్తే నేను 12 లక్షలు ఎత్తా అన్నాడు. వేసిండా? 12 పైసలు ఇచ్చిండా? అయినా మళ్ళా గుద్దుదా మా కారు మళ్ళా చేయి గుర్తుకు గుద్దుతారా? దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈసారి తప్పించుకున్నారంటే బిచ్చుకుందలా మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు బుద్ధి చెప్పేటందుకు ఇదే మంచి మోక, ఇదే బెస్ట్ ఛాన్స్. గట్టిగా చెవు విండి లేదా తొడపాశం పెట్టేటందుకు ఇదే అవకాశం. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు, కానీ సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడతలేవు, పనికి మాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్దాలు చెప్తున్నావు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే. మర్చిపోకుండ్రి.